నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. పాలస్తీనాలోని గాజా మళ్లీ ఎర్రగా మారుతోంది. గత కొంతకాలంగా కాస్త కూల్గా ఉన్న ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్తో విరుచుకుపడింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు జరిగిన దాడులో 89 మంది మరణించారు. ఒక్క గాజాలోనే 78 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజాలో 3000 హమాస్ మిలిటరేట్లు దాగున్నారని భావిస్తున్న ఇజ్రాయెల్ వారందరినీ అంతం చేసేందుకు కొత్త దాడులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. లక్ష్యం పూర్తయ్యే వరకు వెనక్కు తగ్గేదే లేదంటూ ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి చేసిన కామెంట్స్ ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. హమాస్ను ఓడించేందుకు వారి చెరలో ఉన్న తమ దేశ బందీలను విడిపించేందుకు తీవ్ర స్థాయిలో పోరాడుతున్నట్లు తెలిపారు. గాజాను ఖాళీ చేయాలని మంగళవారం దాడులకు ముందే ఇజ్రాయెల్ రక్షణ దళం ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలను గమనిస్తే ఇజ్రాయెల్ దాడులను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాజాపై దాడులను మళ్లీ తీవ్రతరం చేయడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. శాంతి చర్చలకు నేతృత్వం వహిస్తున్న అరబ్ దేశం ఖతార్పై గత వారం ఇజ్రాయెల్ దాడి చేసింది. హమాస్ నేతల లక్ష్యంగా ఖతార్లో ఆ సంస్థ పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ పై వైమానిక దాడులు జరిపింది. అయితే ఈ దాడిలో ఎవరూ మరణించలేదు. ఈ చర్యను ఖతార్ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ చట్టాలు నిబంధనలను ఉల్లంఘించిందని తీవ్రంగా మండిపడింది. ఖతార్ రాజధాని దోహాలో ఈ నెల 15న ఇస్లాం అరబ్ దేశాలు అత్యవసరంగా సమావేశమయ్యాయి. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, తుర్కియే, కువైట్, ఈజిప్ట్, ఇండోనేషియా, మలేషియా సహా 50 పైగా దేశాల మంత్రులు, అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఖతార్పై దాడిని ఖండిస్తూ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇజ్రాయెల్ దురాఘాతాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశ రక్తదాహాన్ని అడ్డుకుందామని ఇస్లామిక్ అరబ్ దేశాలు నిర్ణయించుకున్నాయి. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం సృష్టిస్తుందని ఐక్యరాజ్య సమితి కమిటీ నివేదిక అందించింది. దీన్ని అడ్డుకోవాలని ఈ నివేదిక అంతర్జాతీయ సమాజానికి సూచించింది. ఈ రెండు పరిణామాలు జరిగిన గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్పై గాజా విరుచుకుపడింది. అయితే ఈ సమయంలోనే దాడులు జరగటం వ్యూహాత్మకమనే విశ్లేషకులు అంటున్నారు. వాస్తవానికి సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, తుర్కియే, కువైట్, ఈజిప్ట్, ఇండోనేషియాలు ముస్లిం దేశాలే. హమాస్ కూడా ముస్లిం దేశమే. అయితే హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైనప్పటి నుంచి వీటిలో ఏ దేశం కూడా మద్దతు ఇవ్వలేదు. యెమెన్, ఇరాన్లు మాత్రమే హమాస్కు మద్దతుగా ఇజ్రాయెల్పై ప్రత్యక్ష పోరాటం చేస్తున్నాయి. గాజాపై దాడులను నిలిపివేయాలని అమెరికాతో కలిసి ఖతార్, ఈజిప్టులు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. ఖతార్ చొరవను ఇజ్రాయెల్ ఆ మధ్య స్వాగతించింది కూడా. అయినా గత వారం ఖతార్పై దాడితో పాటు గాజాపై మళ్లీ దారుణంగా విరుచుకుపడటం ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగానే దాడి చేస్తుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి చర్చలు ఇజ్రాయెల్కు పెద్దగా ఆసక్తి లేదని అంటారు. హమాస్ విధిస్తున్న షరతులు అంగీకరించే విధంగా లేకపోవడం, ఆ సంస్థను నామరూపాలు లేకుండా అంతం చేయాలని ఇజ్రాయెల్ భావిస్తుండటమే ఇందుకు కారణం. సౌదీ అరబ్ దేశాలను ఖతార్ ఏకం చేస్తుండటం పట్ల ఆగ్రహంగా ఉన్న ఇజ్రాయెల్ ఇప్పుడు దాడుల తీవ్రతను పెంచిందని భావిస్తున్నారు. అరబ్, ఇస్లాం దేశాల మధ్య జరిగిన సమావేశంలో పాలస్తీనాను దేశంగా ప్రకటించేందుకు తాము సిద్ధంగా ఉన్నామనే నిర్ణయానికి వచ్చారు. పాలస్తీనా దేశంగా మారితే ఇజ్రాయెల్కి ముప్పు. అందుకే దాడులను ఇజ్రాయెల్ మరింత పెంచిందని అంటున్నారు. దాదాపు 10 లక్షల మంది జనాభా ఉన్న గాజాలో ఇజ్రాయెల్ దాడులతో 3 లక్షల మంది ఇతర ప్రాంతాలకు పారిపోయారు. అక్కడే ఉన్నవారు ఆకలితో అలమటిస్తున్నారు. అయినా కూడా ఇజ్రాయెల్ దాడులు మాత్రం ఆగటం లేదు. గత 2 ఏళ్లుగా హమాస్పై దాడులు ఆపాలని ఎవరు చెప్పినా వినని ఇజ్రాయెల్ ఇప్పుడు దాడులను మరింత పెంచింది.